అందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు వేయడం అంటే మన శారీరక ఆరోగ్యానికి ఒక శాసనాలుగా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఆసనాలు వేయడం అంటే రోజువారీ కార్యక్రమంలో మన యొక్క ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం అన్నమాట. వృత్తిపరంగా మనం అనేక రకమైనటువంటి గంటలు ఖర్చు పెట్టి మన యొక్క ధనాన్ని సంపాదించుకుంటున్నాం. కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నామా అనేది అందరూ కూడా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మరి ఆరోగ్యాన్ని ఎలా సంపాదిస్తాం? వయసు గడిచే కొద్దీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది, శరీరం సడలిపోతూ ఉంటుంది, శరీరం క్షీణించిపోతూ ఉంటుంది కదండి. మరి వయస్సు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతూ ఉంటే ఆరోగ్యాన్ని ఆదా చేసుకునేటటువంటిదే ఆసనాలు వేయడం అంటే. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పాదహస్త ఆసనం. హస్తాలతో పాదాలను పట్టుకొని చేసేటటువంటి ఆసనమే పాదహస్త ఆసనం. ఈ ఆసనం చేయడం ద్వారా బ్రెయిన్ మీద ప్రభావం కలుగజేస్తుంది. ఈ ఆసనం అంటే స్ట్రెస్ తగ్గించడానికి, డిప్రెషన్ లాంటివి ఇవన్నీ తొలగిపోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ అవ్వడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ పాదహస్తాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం చేయబోతున్నాం పాదహస్త ఆసనం. హస్తాలతో పాదాలను పట్టుకొని చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం స్థితి నిలబడి స్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి, రెండు చేతులు శరీర ప్రక్క భాగాలు తాకుతున్న స్థితిలో ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితి నుంచి పాదాలని ఓ 4 ఇంచెస్ పక్కకు జరుపుకొని కంఫర్టబుల్గా ఉండే విధంగా నిల్చోవాలి. ఈ స్థితిలో రెండు చేతులు హ్యాండ్స్ రేజ్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ పూర్తిగా పైకి రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకొని నుదుటిని వీలైతే మోకాళ్ళకు తాకించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేసి నిదానంగా శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ పైకి రేజ్ చేస్తూ శ్వాసను విడిచిపెడుతూ హ్యాండ్స్ని యథాస్థానానికి దించాలి. ఈ పాదహస్తాసనం చేయడం ద్వారా డిప్రెషన్స్, యాంగ్జైటీసు, స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. పొట్టలో కండరాలన్నీ కూడా బలంగా తయారవుతాయి. అజీర్ణ సమస్యను తొలగిస్తుంది. పొట్టలు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకి తగ్గిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ ఉన్న నర్వస్ సిస్టమ్ అన్నిటి కూడా స్ట్రెంగ్తనింగ్ చేస్తుంది. స్ట్రెచ్చింగ్ అవ్వడం ద్వారా బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. వెన్నెముక బలంగా తయారవుతుంది. వెన్నునొప్పులు రాకుండా ఉండడానికి ఇది ప్రివెంటివ్ కేర్గా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మైండ్ రిలాక్స్గా ఉంచుతుంది. మానసిక ఒత్తిడిలో మానసిక ఆందోళన తొలగించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెంచుతుంది. మైండ్ బ్యాలెన్సింగ్ బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఆసనం చేసినట్లయితే బాడీ అంతా చాలా మంచి షేప్లో ఉంటుంది. ఏ ఆసనం చేసినా చేయకపోయినా ముందుకు వంగి రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోగలిగితే చాలా శరీరంలో గ్రంథులు, శరీరంలో నరాలన్నీ కూడా చాలా ఎనర్జైజింగ్గా శక్తివంతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది పొట్ట పైన, వెన్నెముక పైన, కాళ్ళ పైన, బ్యాక్ మజిల్స్ పైన, బ్యాక్ నర్వస్ సిస్టమ్ పైన, బ్రెయిన్ పైన, పొట్ట కండరాల పైన అద్భుతంగా ఆయన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ముందుకు వంగి 10 సార్లు చేతులతో హస్తాలతో పాదాలను పట్టుకుంటే ఈ పాదహస్తాసనం అయిపోతూ ఉంటుంది. చక్కటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చూసారు కదండి. మరి ఇలాంటి ఆసనాలన్నింటినీ కూడా మీరు అలవాటుగా చేసుకొని ఈ ఆసనాలతో ప్రాక్టీస్ చేసినట్లయితే ఆరోగ్యాన్ని ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారు. నమస్కారం.